ఉంటుంది. ఆ బరువు మనం జీవితాంతం మోయాల్సిందేనా? ఈ ప్రశ్నకి సమాధానమే ఇప్పుడు మీకు చూపించబోయే వంశీ అనే సామాన్యుడి కథ. పుషప్ చేద్దాం గురు. ముళ్ళు కనపట్లేదు. అరే మోసే, ముళ్ళు కనపట్లేదు చూడు ఇక్కడ. ముళ్ళ ఏ ముళ్ళరా? ఈ వెయిట్కి ముళ్ళు కనపట్లేదు. సెంచరీ కొట్టావా? సెంచరీ ఎంత కష్టపడి 160 నుంచి 100 తీసుకొచ్చా. సరే సెంచరీ కొట్టిన సందర్భంగా పార్టీ చేసుకున్నాం కదండి. పార్టీయా? రెస్టారెంట్ పదండి. బిర్యానీ ఇస్తావుగా? పదండి. సరేనా, మరి ఎలా వెళ్తాం? బైక్ ఉందిగా. బైక్ ఉందిరా, నలుగురు ఎలా వెళ్తాం? ఉంది కదా ఉంది. 1, 2, 3, 4. సరే వెళ్దాం పదా. హలో ఏంటి? ఏంటి అనుకుంటున్నారా? పాపం వంశీ వాళ్ళ మామగారికి సీరియస్ గా ఉందంట. ఆమె చివరి కోరికగా వాళ్ళ మరదలు రాజుగా పెళ్లి సెట్ చేశారు. మరదలు రాగా వైఫ్ రాధగా ప్రమోట్ అయిపోయింది. వంశీ వంశీ హలో, ఆఫీస్ కి లేట్ అవుతుంది. పదండి, వంశీతో మనం కూడా ఆఫీస్ లో వెళ్దాం. పదండి, ఇప్పుడు ఆఫీస్ లో ఏం జరుగుతుందో కూడా చూద్దాం. వాళ్ళ కొలీగ్స్ తో మన వంశీ రిలేషన్ ఎలా ఉందో చూద్దాం. వంశీ వంశీ వీరో ముంపుగాడు అర్థం కాదు. కాఫీ తాగుతావా? ఫాస్ట్ రా. సరే ఏదో చెప్పాలనుకున్నావు, చెప్పురా. నీ వీసా రికమెండ్ చేస్తున్నారుగా, అది నన్ను చేశారు. ఏమో చూసుకోమని. సరే ఏ బాధలో నేను తట్టుకోలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నా. ఎంజాయ్ చేయి. అదే గురు, నీకు తెలియదా విషయం? అదే ఆఫీస్ లో నువ్వు సరిగా వర్క్ చేయట్లేదని, ఎప్పుడు మొంపుగా ఉంటున్నావని, నువ్వు సరిగా నీ పర్ఫార్మెన్స్ బాగానే చెప్పి మేనేజర్ గారు నీ పేరు తీసేసి షెడ్యూల్ పేరు పెట్టి రికమెండ్ చేశారా? ఎప్పుడు నేనేనా? సర్లేరా, నీ గురించి మాకు తెలుసు కదా, బాధపడుతూ అలా దిగులు పడుతూ వంశీ ఇంటికి వెళ్తాడు. Hey guys, welcome back to my channel. రానా ఏంటి? ఆఫీస్ లో లేయర్స్ ఉన్నాయంట. అది కాకుండా వీసా కూడా ప్రమోషన్స్ లేదు, రిజెక్ట్ చేసేసారు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు లేవఫ్ ఏంటి? నీకున్న ఎక్స్పీరియన్స్ కి ప్రమోషన్ రావాలి. నా బరువు కారణంగా ఆఫీస్ లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాను. బాగా మొక్కుకున్నానంట, సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదని చెప్పి వీసా ప్రమోట్ చేయట్లేదు. ఇప్పుడు వెయిటే కదా నీ ప్రాబ్లం, దానికి ఎందుకు అంత టెన్షన్ పడతావు? రేపటి నుంచి నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపో. అలా కొన్ని నెలలు తన జంజీవన్ చెప్పిన ఇన్స్టా టైప్ ప్లాన్స్ లో మగ్గిపోయాడు వంశీ. అలా ఒక రోజు వంశీ వంశీ డైట్ స్టార్ట్ చేసావా? టైం అయింది. ఇప్పుడు అంతే ఉంటుందిలే డైట్ స్టార్టింగ్ లో. వంశీ వంశీ హలో మోషే, ఇక్కడ వంశీ కళ్ళు తిరిగి పడిపోయాడు. నాకు టెన్షన్ గా ఉంది. తీసుకొస్తా హాస్పిటల్. అలా తన ఫ్రెండ్ సహాయంతో రాధ వంశీని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. అక్కడ వంశీకి ఫుల్ బాడీ చెకప్ చేపించారు భయంతో. పదండి, మరి వంశీ పరిస్థితి ఏంటో చూద్దాం. ఎవరమ్మా నెక్స్ట్ ఎవరు? 28 years old Vamsi sir, BP cholesterol. 28 years okay. BP cholesterol అని హైగా ఉంది సార్, palpitations ఉన్నాయి. Disturbs the apnea కూడా ఉంది సార్. సో బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది. వెయిట్ ఎంత?
128 kgs, sir. ఓ 128 kg అని. సరే రమ్మా. ఏంటి ప్రాబ్లం? సార్ యాక్చువల్లీ ఈజ్ 5 kg బాడీ సార్. ఈ మధ్య నా ఇన్స్టా డైట్ వల్ల 5 kgs తగ్గాను. అండ్ ఈ మధ్య అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయని కూడా కంప్లైంట్ చేస్తున్నాడు. బాడీ కళ్ళు తిరిగి అయిపోయారు సార్. ఓ వంశీ డైట్ చేస్తున్నావా? కాస్త పడి చేస్తున్నాను సార్. 120 నుంచి 10 కేజీలు ఎక్కారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యావా? ఓకే. సరే మీ షుగర్కి ఏం టాబ్లెట్ వేసుకుంటున్నావు? షుగరా? షుగరా? షుగర్ ఉందా? బీపీకి ఏం టాబ్లెట్ వేసుకుంటున్నావు? బీపీయా? బీపీయా? ఇంకే కూడా అదేంటి మొక్కలు వాడట్లేదా? నేను ఇప్పుడు దాకా ఏ మందులు వాడలేదు సార్. యాక్చువల్లీ ఈజ్ ఆల్ రైట్ సార్. బీపీ ఏం లేదు ఇప్పుడు దాకా. అవునా? ఒక టాబ్లెట్ కూడా వాడట్లేదా? నేను ఏం వాడట్లేదు సార్. బట్ వంశీ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని అబ్నార్మల్ గా ఉన్నాయి. నీకు కొలెస్ట్రాల్ పెరిగింది, బీపీ పెరిగింది, షుగర్ పెరిగింది. ఇంకా మీ మ్యారేజ్ అయ్యి 3 years అయిపోయినాను, ఇంకా పిల్లలు కూడా లేరు. మేబీ ఇన్ఫర్టిలిటీ కూడా కావచ్చు. సో దానికి కావాల్సిన బ్లడ్ టెస్టులు కూడా మనం చేయాలి. సార్ ఒక కళ్ళు తిరిగితే ఎన్ని రోగాలు వస్తాయా? లేదా టైం వల్ల కళ్ళు తిరిగితే జబ్బులు రావైనా ఆల్రెడీ దీనికున్న వెయిట్ వల్ల ఇన్ని జబ్బులు వస్తాయి. అవే ఈ జబ్బులకి కారణం. నువ్వు ఉన్న వెయిట్ నీ BMI more than 40 ఉంది అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. సో ఈ స్టేజ్ లో నీకున్న ఒకే ఆప్షన్ సర్జరీ, వెయిట్ లాస్ సర్జరీ. స్టేజ్ ఫైనల్ స్టేజా? ఫైనల్ స్టేజ్ కదా బాబు. స్టేజ్ అంటే ప్రతి డిసీజ్ కు స్టేజ్ ఉంటుంది. సో మెడికల్ మేనేజ్మెంట్, డైట్, ఎక్సర్సైజ్, సర్జరీ. సర్జరీ అనే స్టేజ్ లో మాట్లాడుతున్నాను అనమాట. ఈ ఏజ్ లో ఆల్రెడీ డైట్ ట్రై చేశాడు, ఎక్సర్సైజ్ చేశాడు, చాలా చేశాడు కదా. సో ఇక్కడ నుంచి ఆల్రెడీ తనకు ఉన్న డిసీజెస్ వల్ల మనం ఇప్పుడు సర్జరీ అనే ఆప్షన్ కి వెళ్ళాలి. సార్ సర్జరీ అంటే కొవ్వు తీసేస్తారా? లైపోసెక్షనా? లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా? సర్జరీ అంటే కొవ్వు తీయడం, లైపోసెక్షన్. లైపోసెక్షన్ అనేది విశ్వనాథ్ గారి బ్రాంచ్, ప్లాస్టిక్ సర్జరీ. బట్ అది వెయిట్ లాస్ సర్జరీ కాదమ్మా. అది ఓన్లీ ఒక పార్ట్ లో ఉన్న వెయిట్ తీయడం లాంటిది. బట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆల్రెడీ తనకి తన వెయిట్ వల్ల వచ్చిన జబ్బులన్నీ సైడ్ ఎఫెక్ట్స్. వెయిట్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ బీపీ, షుగర్, ఇవన్నీ మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ తీయడానికి మనం ఈ సర్జరీ చేయాలి. సార్ సర్జరీ కాకుండా ఈ మధ్య ఏదో కిలిమంజారో బలిమంజారో ఏదో ఇంజెక్షన్స్ వచ్చాయి కదా సార్. ఇది మంజారో కారణంగా మాంజారో అంటారు. సో మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఉంది. సో టాబ్లెట్లు వాడతాము, ఇంజెక్షన్స్ వచ్చాయి. సో ఆ ఇంజెక్షన్స్ ఇప్పుడు ఎక్కువ మంది వాడుతూ ఉంటారు, అందరికి తెలిసిందే. వారానికి ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి. అలా మనం దాదాపు మంచి రిజల్ట్ రావాలంటే 1 సంవత్సరం పాటు తీసుకోవాలి. 3 సంవత్సరం నా వల్ల కదా ఇది. సంవత్సరం అంటే ఇది ఇది సంవత్సరానికి 48. 50 ఎక్కడ చూస్తారా? ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఫ్యాట్. వామ్మో! సో మినిమం 1 year వాడిన తర్వాత మాత్రమే మనకి అడక్వేట్ వెయిట్ లాస్ వస్తుంది. సార్ ఇప్పుడు సర్జరీ కాకుండా వేరే ఆప్షన్స్ ఏమి ఏమంటారా? అదే ఈ ఇంజెక్షన్స్ అనేవి ఆప్షన్సే. అసలు మీరు సర్జరీ చేయించుకోకపోవడం కన్నా ఇంజెక్షన్స్ తీసుకుంటే కొంత వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాకపోతే మీరు 1 year ఇంజెక్షన్స్ తీసుకోవాలి. సార్ ఇంజెక్షన్స్ అంటే ఇది చేస్తున్నారు, మరి సర్జరీ ఎన్ని సిట్టింగ్స్ లో చేస్తారు? సర్జరీ అనేది సింగిల్ సిట్టింగ్ ఏనమ్మా. ఎన్నిసార్లు చేయం మనం. ఒకసారి సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీ కూడా ఒక డే కేర్ సర్జరీ. ఇలా సర్జరీ పేషెంట్ అడ్మిట్ చేసిన తర్వాత, సర్జరీ అయిపోయిన తర్వాత వితిన్ 1.5 hours పేషెంట్ మనం నిల్చోబెడతాం, వాటర్ తాగిస్తాం, నడిపిస్తాం. ఈవెన్ నెక్స్ట్ డే పేషెంట్ ని డిశ్చార్జ్ చేస్తాం. ఇట్ ఈస్ లైక్ ఏ సింపుల్ లాప్రోస్కోపిక్ సర్జరీ లైక్ ఎనీ అదర్ సర్జరీ. సో దీన్ని సెపరేట్ గా భయపడుతూ చూడాల్సిన అవసరం అయితే అసలు లేదు. సో వన్స్ బెటర్ నువ్వు ఆలోచించుకొని ఒక ఆప్షన్ తీసుకొని ఈ రోజే నువ్వు డిసైడ్ అయితే మంచిది. నేను చేయించుకుంటాను సార్. సార్ మరి సర్జరీ తర్వాత ఈ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరిస్థితి ఏంటి సార్? వీటి వల్ల వచ్చిన జబ్బులన్నీ కూడా సరైన వెయిట్ లాస్ అయిన తర్వాత అన్ని జబ్బులకి టాబ్లెట్స్ మనం ఆపేస్తాం. సో ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్ ఎక్కువ వెయిట్ మొత్తం తగ్గిపోయినప్పుడు టాబ్లెట్ కూడా లేకుండా మనం డెఫినెట్ గా చూడొచ్చు. నేను చేయించుకుంటాను సార్. మరి నువ్వు ఒకడే మాకు ఇచ్చేది, నువ్వు చెప్పించుకుంటే ఎలా సార్? మేము ఆలోచించుకొని చెప్తాం సార్. సరే ఆలోచించుకొని చెప్పండి. వంశీ చూడు, నీ జీవితానికి నువ్వే బాధ్యత తీసుకోవాలి. డెసిషన్ కూడా నువ్వే తీసుకోవాలి. ఆలోచించుకొని రా, ఓకేనా? అరే ఈ సర్జరీ గురించి నేనే వద్దులేరా మాయా. జిమ్ చేయి మాయా, తగ్గుతావు. ఏ సర్జరీ అవసరం ఇప్పుడు మనకి అది? వంశీ సర్జరీ వద్దు. రేపు సర్జరీకి వెళ్ళాలనుకుంటే ఫ్రెండ్స్ గా మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాం.
ఇలానే లావు ఉండే బిర్యానీ సర్జరీ వద్దు, మన రియల్ ఎస్టేట్ ఫామ్ అవుదాం. సర్జరీ చేసుకుంటే నేను వెంటున్నాం. ఈ ప్రశ్నలకి అంత అవమానాలకి నిరుత్సాహపడి ఎన్నో మాటలు ఒకే ఒక దీర్ఘ సమాధానం చెప్పాలి. నేను సంసారం చేయించుకుంటా. డాక్టర్ గారు ఫ్రెండ్స్ వద్దన్నా భార్య కాదన్నా ఈసారి తన నిర్ణయం మార్చుకోకుండా తనకి మంచిది అనుకున్న సర్జరీ చేయించుకున్నాడు వంశీ. మరి అందరినీ కాదు అని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం మంచిది అనుకుంటున్నారా మీరు? మీరు వంశీ సర్జరీ చేయించుకున్నాడట. ఏమో మరి చేయించుకుని ఉంటాడేమో, నీకు కాదన్నాడుగా. అయినా మనల్ని పొగడ ఫ్రెండ్షిప్ అని చేయించుకోవడం అయినా ఈ సర్జరీ చేయించుకున్నంత మాత్రం తగ్గేస్తాడా ఏంటి? తగ్గడు అనుకో, కానీ ఎందుకో సర్జరీ వద్దని చెప్పిన వాడు ఎందుకు చేయించుకున్నాడు అంటావు? వాడి గురించి నా దగ్గర చెప్పరా, కాదని వెళ్ళిపోయాడు. నిజమేలే. సరే, ఎవరో చెప్పారు మరి సర్జరీ చేయించుకున్నాడు, సన్నగా అయ్యాడు. ఒకసారి చూద్దాం వెళ్ళి. సరే చూద్దాం పద వెళ్ళి. మీకు కూడా ఈ డౌట్ ఉందా? మరి పదండి చూద్దాం వంశీని. సర్జరీ అయ్యాక వంశీ తగ్గాడో లేదో అందరికీ డౌట్ ఉంది. మరి కొన్ని నెలల తర్వాత వంశీ ఎలా ఉన్నాడో చూద్దాం. రాధా నీకు విషయం చెప్పాను. వీసా వచ్చింది. ఏంటి వీసా వచ్చిందా? అవును రాధా, నాకు వీసా వచ్చింది. రియల్లీ? ఇప్పుడు చెప్తావేంటి? నాకు నువ్వు తప్ప నాకు చెప్పు. నువ్వే కదా నాకు అన్ని చెప్పుకోవడానికి. ఎవరైతే నన్ను రిజెక్ట్ చేశారో ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ చూసి నన్ను మళ్ళీ వాళ్ళు బీచ్ వల్లే వీసా సర్లే, ఇచ్చారు. ఏదో ఒకటి గుడ్ న్యూస్ చెప్పావు. నేను ఇప్పుడే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి టెక్స్ట్ చేస్తాను. లెట్స్ పార్టీ. చూసావా? ఒకే ఒక్క నిర్ణయం నా లైఫ్ మార్చేసింది. అటు పోయిన వైఫ్, ఇటు పోయిన నా ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి నా లైఫ్ లోకి వచ్చారు. ఈ రోజు నేను ఇలా ఉన్నాను దానికి కారణం నా ఘటనలు, నా అవమానాలు, నా నిర్ణయం. గెలిచి ఓడితే ఆ ఓటమి గుర్తుంటుంది. అదే ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యు ఫినిష్. జనాలు నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారో నాకు తెలియదు, మీరు నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారు.